అందరికీ నమస్తే అండి. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అని బీజేపీ ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఎందుకంటే దేశం మొత్తం మీద బీజేపీకి కొరకరాని కొయ్యగా మారుతున్నది ముగ్గురు నాయకులే. మమతా బెనర్జీ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు అండ్ స్టాలిన్ గారు, వీళ్ళు ముగ్గురే. సో కాంగ్రెస్కి అంటే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నది ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నది వీళ్ళే. అరవింద్ కేజ్రీవాల్ని ఆల్రెడీ గత ఏడాది జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఓడించారు. ఈవెన్ ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. కాబట్టి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రకంగా కోల్పోయింది, ప్రాభవం కోల్పోయింది. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రిజల్ట్స్ ఆల్మోస్ట్ బీజేపీకి అనుకూలంగా ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ గారి పాలనలో ఎన్నో చీకటి నేరాలు, ఘోరాలు ఉన్నాయి. సో అక్కడ ఆమె పని అయిపోయినట్టే, వ్యతిరేకత ఉంది. సరే, ఇక తమిళనాడుకు వచ్చేసరికి మాత్రం స్టాలిన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేనప్పటికీ ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను కూడా మేనేజ్ చేసుకోగలిగారు. డిఎంకే పార్టీ మేనేజ్ చేసుకోగలిగింది. సో అందుకే ఎన్నికల్లో డిఎంకే పార్టీ సానుకూలంగా వెళ్ళింది. డిఎంకే అండ్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఈ అలియన్స్ వాళ్ళు, ఈ కూటమి సానుకూలంగా వెళ్ళారు. సో ఎన్డీఏ, బీజేపీ అండ్ అన్నాడీఎంకే పొత్తు ఈ విజయ్ని కూడా కలుపుకోవాలని మ్యాక్సిమం చివరి దాకా నామినేషన్ల తేదీ వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా అంటే 80 సీట్లు ఇస్తామని, డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తామని, 5 మంత్రి పదవులు ఇస్తామని రకరకాల ఆఫర్లు చేసినప్పటికీ విజయ్ మాత్రం బీజేపీతో కలిస్తే సైద్ధాంతికంగా తన పార్టీని ఎవరూ నమ్మరు. సో వాళ్ళు వేరు, ఈ పార్టీ వేరు. సో వాళ్ళు హిందుత్వ పాలిటిక్స్ చేస్తారు, వీళ్ళది లౌకికవాదం. సో ఇది కరెక్ట్ కాదు, కనెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రాంతీయ సెంటిమెంట్ ఎక్కువ తమిళనాడులో. సో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ద్రవిడులు, బలమైన ద్రవిడులు ఆ ప్రాంతాలు నష్టం చేస్తాయి. టీవీకేకు పునాదులు, ఆ టీవీకే పార్టీ పునాదులకే నష్టం అని చెప్పి విజయ్ చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా అడుగులు వేసి ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వెళ్ళారు. సరే, కారణాలు ఉన్నాయి, ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. పొత్తుకి ఆహ్వానించడానికి బీజేపీకి ఉన్న కారణాలు ఉన్నాయి, పొత్తు రిజెక్ట్ చేయడానికి విజయ్కి ఉన్న కారణాలు కూడా ఉన్నాయి. సరే, ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు రేపు రిలీజ్ కాబోతున్నాయి. విజయ్ తన లెక్క ఏంటంటే 30కి పైగా సీట్లు వస్తాయి, ఒక 20-22% ఓట్లు వస్తాయి అనే లెక్కల్లో, అంచనాల్లో ఉన్నారు. మేబీ అది నిజమవుద్దని నేను నమ్మను, నేనైతే అనుకోను. నేనైతే మ్యాక్సిమం విజయ్కి 10 వస్తాయి అనుకుంటున్నా. అరౌండ్ ఒక 10, ఒక +2 వస్తాయని నేను అనుకుంటున్నా. రకరకాల సర్వేలు ఏదో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే విజయ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 30 నుంచి 35-40 సీట్ల వరకు వస్తాయి. సో హంగ్ అసెంబ్లీ వస్తుంది, కింగ్ మేకర్గా అవతరించవచ్చు తమిళనాడులో అనేది విజయ్ నమ్మకం అనమాట. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఆల్రెడీ విజయ్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు. ఒకవేళ డిఎంకేకి తగిన మ్యాజిక్ ఫిగర్ రాకపోతే, మీన్స్ ఇండియా కూటమికి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే, ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే, డిఎంకేకి అంటే ఇండియా కూటమికి మొత్తం తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118. సో డిఎంకే వాళ్ళు ఒక 105, 110 వచ్చి ఆగిపోయారు అనుకోండి. ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఒక 100, 90 వచ్చి విజయ్కి ఒక 30 సీట్లు వచ్చాయనుకోండి, 30-32 సీట్లు వచ్చాయనుకోండి, అప్పుడు విజయ్ కీలకం అవుతారు కదా. సో అందుకే విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే, ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళదే అధికారం. సో అందుకని విజయ్ని ముందు నుంచే బేరాలు నడుపుతున్నారు. సో అందుకే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని, విజయ్ కూడా తనకొచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు చేజారకుండా ఉండడానికి తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. ఆల్రెడీ మహాబలిపురం ఏరియాలో ఒక రిసార్ట్ బుక్ చేశారు, గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ శిబిరానికి తరలించడానికి. సో బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ నేరుగా విజయ్తోనే టచ్లోకి వెళ్ళారు. ఒకవేళ ఫలితాలు అటు ఇటుగా ఉంటే, హంగ్ వచ్చేలా ఉంటే ఇమీడియట్గా తమతో కనెక్ట్ అయ్యేలాగా, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా ఎన్డీఏలోకి ఆహ్వానించడానికి రెడీ అవుతున్నారు. దానికి విజయ్కి కావాల్సిన పవర్స్ ఇవ్వడానికి కూడా, పోర్ట్ఫోలియో ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు అనమాట. ఇలా బీజేపీ వాళ్ళ ప్లానింగ్స్, బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు బీజేపీ వాళ్ళు మొదలుపెట్టారు. రాయబారం నడుపుతున్నారు, బేరాలు నడుపుతున్నారు. మ్యాక్సిమం అంటే తమ పట్టు చేజారకుండా, స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సీఎం అవ్వకూడదు, డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే టార్గెట్గా బీజేపీ పావులు కదుపుతోంది. సో ఇటువైపు విజయ్ కూడా తనకు ఆ అవకాశం ఉంది కాబట్టి తన ఎమ్మెల్యేలు చేజారకూడదు అని చెప్పి విజయ్ కూడా తన పార్టీ తరపున ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా అందరూ కూడా తననే నమ్ముకుని ఉండేలాగా, మరో పార్టీతో టచ్లోకి వెళ్లకుండా ఉండడానికి మ్యాక్సిమం తన ఎఫర్ట్స్ తను పెడుతూ క్యాంపులై రెడీ చేస్తున్నారనమాట. ఇట్లా తమిళనాడు పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్గా మారాయి. చూద్దాం, రేపే ఫలితాలు రాబోతున్నాయి, ఏం జరుగుతుందనే చూద్దాం.